పక్షి రెక్కలు విప్పింది. పక్షి రెక్కలు విప్పింది. The bird spread its wings. The bird spread its wings. పక్షి birds. పక్షి birds. రెక్కలు అంటే వింగ్స్. రెక్కలు అంటే వింగ్స్. ప్లూరల్ ఆఫ్ రెక్క వింగ్. ప్లూరల్ ఆఫ్ రెక్క వింగ్. విప్పింది స్ప్రెడ్ లేదా ఓపెన్డ్. స్ప్రెడ్ లేదా ఓపెన్డ్. పాస్ట్ టెన్స్ థర్డ్ పర్సన్ సింగులర్ అండ్ ఫెమినైన్ ఫార్మ్ ఆఫ్ విప్పు. టు స్ప్రెడ్ ఆర్ ఓపెన్. టు స్ప్రెడ్ ఆర్ ఓపెన్. పక్షి రెక్క విప్పింది. ద బర్డ్ స్ప్రెడ్ ఇట్స్ వింగ్స్. పక్షి బర్డ్. రెక్క వింగ్స్. మౌనంగా ఉండు. గెస్ ఇన్ ఇంగ్లీష్. మౌనంగా ఉండు అనే వాక్యానికి సరి అయిన ఇంగ్లీష్ సెంటెన్స్ మీకు గనక తెలిసి ఉంటే కామెంట్ల రూపంలో మాకు తెలియపరచండి. మౌనంగా ఉండు. గెస్ ఇన్ ఇంగ్లీష్. పక్షి తెల్లటి ఈకలతో కప్పబడి ఉంది. పక్షి తెల్లటి ఈకలతో కప్పబడి ఉంది. The bird is covered with white feathers. The bird is covered with white feathers. పక్షి bird తెల్లటి white ఈకలతో with feathers. ఈకలతో with feathers. కప్పబడి ఉంది అంటే it is covered. కప్పబడి ఉంది. is covered. కప్పబడు to be covered. కప్పబడు to be covered. ఉందా is. ఉందా is. పక్షి తెల్లటి ఈకలతో కప్పబడి ఉంది. The bird is covered with white feathers. ఆ పక్షి జాతి అంతరించిపోయే ప్రమాదం ఉంది. That bird species is in danger of extinction. ఆ పక్షి జాతి. That bird species. ఆ అంటే that. జాతి అంటే స్పీసీస్ లేదా రేస్. అంతరించిపోయే ప్రమాదం ఉంది. is in danger of becoming extinct. ఆ పక్షి జాతి అంతరించిపోయే ప్రమాదం ఉంది. That bird species is in danger of extinction. ఆ పక్షి జాతి. That bird species. ఆ that జాతి స్పీసీస్ లేదా రేస్ అంతరించిపోయే ప్రమాదం ఉంది. is in danger of becoming extinct. పక్షి రెక్క విరిగిపోయింది. The bird's wing is broken. పక్షి రెక్క. The bird's wing. రెక్క అంటే wing. విరిగిపోయింది అంటే is broken or broke. విరిగిపోవు అంటే to break. పక్షి రెక్క విరిగిపోయింది. The bird's wing is broken. పక్షి రెక్క. The bird's wing. రెక్క wing. విరిగిపోయింది is broken or broke. విరిగిపోవు to break. పక్షి రెక్క విరిగిపోయింది. The bird's wing is broken. పక్షి రెక్క. That bird's wing. రెక్క wing. విరిగిపోయింది. పర్వత శిఖరానికి చేరుకోవడం కష్టం. Reaching the mountain peak is difficult. పర్వత శిఖరానికి అంటే to the mountain peak. పర్వతం అంటే mountain. శిఖరానికి అంటే to the peak. శిఖరం అంటే peak. చేరుకోవడం
అంటే రీచింగ్ లేదా టు రీచ్. కష్టం అంటే డిఫికల్ట్ లేదా హార్డ్ లేదా టఫ్. పర్వత శిఖరానికి చేరుకోవడం కష్టం. రీచింగ్ ద మౌంటైన్ పీక్ ఈజ్ డిఫికల్ట్. పర్వత శిఖరానికి. టు ద మౌంటైన్ పీక్ పర్వతం మౌంటైన్. శిఖరానికి టు ద పీక్ శిఖరం పీక్ శిఖరం పీక్. ఆ పట్టణం 2 మైళ్ళ దూరంలో ఉంది. ఆ పట్టణం 2 మైళ్ళ దూరంలో ఉంది. దట్ టౌన్ ఈజ్ 2 miles away. దట్ టౌన్ ఈజ్ 2 miles away. ఆ పట్టణం. దట్ టౌన్. ఆ అంటే దట్. పట్టణం అంటే టౌన్. 2 మైళ్ళ దూరంలో అంటే 2 miles away. 2 ఇంగ్లీష్లో 2. మైళ్ళ అంటే మైల్స్ దూరం అంటే డిస్టెన్స్. ఉంది అనడాన్ని ఈస్ అని అంటాం. ఆ పట్టణం 2 మైళ్ళ దూరంలో ఉంది. ద టౌన్ ఈజ్ 2 miles away. ఆ పట్టణం. ద టౌన్. ఆ దట్ పట్టణం టౌన్ 2 మైళ్ళ దూరంలో. ఆ పట్టణం చాలా సుందరంగా ఉంది. ద టౌన్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. ఆ పట్టణం. ద టౌన్. ఆ అనగా దట్. పట్టణం అనగా టౌన్. చాలా అనగా వెరీ లేదా మచ్ లేదా ఎలాట్. సుందరంగా బ్యూటిఫుల్ లేదా లవ్లీ లేదా ప్రిటీ అని అనవచ్చు. ఆ పట్టణం చాలా సుందరంగా ఉంది. ద టౌన్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. ఆ పట్టణం అనగా దట్ టౌన్. ఆ అంటే దట్. పట్టణం అంటే టౌన్. చాలా అంటే వెరీ లేదా మచ్ లేదా ఎలాట్. సుందరంగా అంటే బ్యూటిఫుల్ లేదా లవ్లీ లేదా ప్రిటీ. మా ఊరిలో మార్కెట్ ఉంది. దేర్ ఈజ్ ఎ మార్కెట్ ఇన్ అవర్ విలేజ్. మా ఊరిలో అనగా ఇన్ అవర్ విలేజ్. మా అంటే అవర్. ఊరు అనగా విలేజ్. లో అంటే ఇన్. లో అంటే ఇన్. మార్కెట్. మార్కెట్ బారోడ్ ఫ్రమ్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ నుంచి తీసుకున్న వాక్యమే మార్కెట్. ఉంది. ఈజ్. మా ఊరిలో మార్కెట్ ఉంది. దేర్ ఈజ్ ఎ మార్కెట్ ఇన్ అవర్ విలేజ్. మా ఊరిలో. ఇన్ అవర్ విలేజ్. మా అవర్. ఊరు విలేజ్లో. ఇన్. ఇన్. మార్కెట్. మార్కెట్ బారోడ్ ఫ్రమ్ ఇంగ్లీష్. ఉంది. ఈజ్. ఉంది. ఈజ్.